హలో గాయ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా క్రిస్పీగా ఉండే ఎగ్ పఫ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. 2 కప్పుల మైదా పిండికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పిండిలో సాల్ట్ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. తరువాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకుందాం. అలాగా వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకొని ఒక మెత్తటి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. నాకు 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు వాటర్ సరిపోయిందండి. మనం 2 కప్పులు మైదా తీసుకుంటే 1 కప్పు వాటర్, 4 కప్పుల మైదా తీసుకుంటే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే పిండి కొలుచుకుంటామో ఆ కప్తో వాటర్ యాడ్ చేసుకుంటే కొలతలు అనేవి ఈజీగా తెలుస్తుందండి. ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసుకుందాం. మీరు ఎన్ని పఫ్స్ అయితే తయారు చేయాలనుకుంటారో వాటికి తగ్గ క్వాంటిటీలో మనం ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకోవాలండి. నేను 6 పఫ్స్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది. అందుకే నేను 3 ఆనియన్స్ కట్ చేశాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి, లేదంటే ఆనియన్స్ చాలా క్రిస్పీగా అయిపోతాయి. అదే మనం మూత పెట్టేసి కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మిర్చి కూడా యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి కొంచెం పసుపు కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేసేయాలండి. అలా 3 to 4 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి కారం అండ్ అందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అండ్ హెల్దీ కూడా. తరువాత ఒక కప్లో ఆయిల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలండి. పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా కొంచెం పిండి ముద్దల్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. తరువాత ఒక పిండి ముద్దను తీసుకొని చూపిస్తున్న విధంగా పల్చగా చేసుకుంటూ పిండి కొంచెం యాడ్ చేసుకుంటూ పాముకోవాలండి. పిండి ముద్దని ఎంత వీలైతే అంత పల్చగా పాముకోవాలండి. అలా చేసినప్పుడు మనకి పఫ్ చాలా ఫ్లాకీగా వస్తుందండి. పిండి ముద్దల్ని అలా పల్చగా పాముకున్న తర్వాత ఒక షీట్ని తీసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని షీట్ మీద యాడ్ చేసుకొని ఈవెన్గా షీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక షీట్ తీసుకొని దీని మీద పెట్టేసి దాని మీద మళ్ళీ ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అలా ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. అన్ని షీట్స్ని ఇలా పెట్టుకున్న తర్వాత చాక్తో 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నప్పుడు పఫ్స్ పెట్టుకోవడానికి మనకి చాలా ఈజీ అవుతుంది అండ్ లేయర్స్ తీయడానికి కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది.
4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని పఫ్స్ కావాలి అనుకుంటామో అన్ని పార్ట్స్గా దాన్ని కట్ చేయాలండి. నేను ఇక్కడ 6 పార్ట్స్గా కట్ చేస్తున్నాను, చూడండి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ని తీసుకొని కొంచెం పిండి వేసుకొని ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. కర్రీ పెట్టుకొని దాని మీద బాయిల్ చేసుకున్న ఎగ్ హాఫ్కి కట్ చేసుకొని అలా ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని పైన అలాగ కర్రీని అండ్ ఎగ్ని కవర్ చేస్తూ పెట్టాలండి. అలా పెట్టినప్పుడు మనకి పఫ్ ఆయిల్లో వేసి కుక్ చేస్తున్నప్పుడు కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. కొంచెం కూడా హోల్స్ లేకుండా మొత్తం అలా ఫస్ట్ ఒక లేయర్తో అలా కవర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫోర్ సైడ్స్ కర్రీ అండ్ ఎగ్ని అలా కవర్ చేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం యాడ్ చేస్తూ 4 సైడ్స్ చూపిస్తున్న విధంగా మళ్ళీ కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసినప్పుడు మనకి కర్రీ అనేది ఆయిల్లోకి పడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలిన పఫ్స్ని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పఫ్స్ని చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. పఫ్స్ని ఇలాగా 3 to 4 మినిట్స్ ఉంచిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలాగా అన్ని పఫ్స్ని ఇలానే చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో ఉంచాలండి. అన్ని పఫ్స్ని సేమ్ ప్రాసెస్లో చేయాలండి. ఫైనల్గా మన ఎగ్ పఫ్ రెడీ.